డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీట్రూట్ జ్యూస్ని వీక్లీ 3 టైమ్స్ తాగొచ్చా? ఇది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి. హెల్త్కి సంబంధించి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. బీట్రూట్లో న్యాచురల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మాత్రం తాగకండి. కానీ ప్రాపర్ క్వాంటిటీ ప్లస్ రైట్ టైంలో మీరు తాగితే మీకు మంచి లాభాలు ఉంటాయి. వీక్లీ 3 టైమ్స్ తాగొచ్చా ఈ జ్యూస్ అంటే అవును తాగొచ్చు. ఏ విధంగా అంటే హాఫ్ గ్లాస్ అంటే 100 ml సరిపోతుంది. ఇంకా ఫుల్ గ్లాస్ మాత్రం తాగకండి. ఏ టైంలో తాగితే మంచిదంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో అస్సలు తాగకండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ లంచ్ తర్వాత కానీ తాగండి. ఇంకా నైట్ టైం అనేది అవాయిడ్ చేయండి. ఇంకా ఎలా తాగితే బెటర్ అంటే ఈ బీట్రూట్ ప్లస్ వాటర్ని కొంచెం మిక్స్ చేసి మీరు తాగితే మంచిది. దీనిలో సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోకండి. ఇంకా బీట్రూట్ ప్లస్ క్యారెట్ జ్యూస్ని కూడా మీరు కొంచెం వాటర్ కలిపి తీసుకున్నా మంచిదే. అలాగే బీట్రూట్లో ఈ జ్యూస్లో మీరు కొంచెం లెమన్ యాడ్ చేసుకుని కూడా మీరు తాగొచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్లో యాపిల్ అండ్ బనానా కలిపి జ్యూస్ చేసుకుని అసలు తాగకండి. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల మీకు లాభాలు ఏంటంటే బీపీ కంట్రోల్కి హెల్ప్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. కొన్ని జాగ్రత్తలు ఏంటంటే షుగర్ లెవెల్స్ హైగా ఉంటే అంటే 200 అబోవ్ ఉంటే కనుక మీరు ఈ జ్యూస్ని అవాయిడ్ చేయండి. అలాగే ఇది బీట్రూట్లా తినడం అనేది మంచిది జ్యూస్ కన్నా, అంటే రాగా తినడమే మంచిది. ఇంకా జ్యూస్ కన్నా బాయిల్ చేసి బీట్రూట్ని కర్రీలా కానీ సలాడ్లా కానీ తింటే ఇంకా సేఫ్టీ. అలాగే జ్యూస్ తాగాలంటే ఎలా తాగాలంటే రోజుకి కాదు కానీ వీక్లీ 2 or 3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా మీరు షుగర్ చెక్ చేసుకుని మీకు నార్మల్గా ఉంది అనుకుంటే కనుక 100 ml అయితే సరిపోతుంది.